నీకు చెల్లి కూడా ఉందా అని గగన్ అడగటంతో అవునని శివ అంటాడు. మరి మీ అమ్మ చెల్లి ఎక్కడా అని గగన్ అడగటంతో అంటే ఏ కూలో నాలో చేసి నేను నిన్ను చెల్లిని చూసుకుంటానని చెప్పాను. కానీ మా అమ్మ ఆ కూలో నాలో ఏదో నేనే చేసి మీ చెల్లిని చూసుకుంటాను, నువ్వు బాగా చదువుకో, ఏదో ఒకటి చేసుకొని చదువుకో అని ఉత్తరం రాసిపెట్టి చెల్లిని తీసుకొని వెళ్ళిపోయింది. ఎంత వెతికినా కూడా కనిపించట్లేదు సార్ అని శివ ఇంకొక అబద్ధం చెప్తాడు. అవునా, కనిపించలేదా? చూడు శివ, దొంగతనం చదువుని ఆకలిని తీర్చదు. ఇలా దొంగతనం చేయకూడదు. సరే నువ్వు నాతో వస్తావా, నేను నిన్ను చదివిస్తాను అని గగన్ అనగానే సరే సార్ వస్తాను సార్ అని శివ ఆనందపడుతూ ఉంటారు. రా శివ వెళ్దాం అని గగన్ అంటే అనయ్య ఆగు, అసలు ముక్కు ముఖం తెలియని వ్యక్తిని ఎలా తీసుకువెళ్తావు అని చెర్రీ అంటే నువ్వు ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టావే, అప్పుడు కూడా ముక్కు ముఖం తెలియదు కదా, మరి అప్పుడు తెలియంది ఇప్పుడెందుకు అడుగుతున్నావు అని గగన్ అనడంతో చెర్రీ తలదించుకొని టెన్షన్ పడుతూ ఉంటాడు. సరే రా వెళ్దాం శివ అని గగన్ అంటే సార్ నా బ్యాగ్ తెచ్చుకుంటాను అని శివ అంటాడు. మరి ఇందాక తెచ్చుకోలేదే, అప్పుడేం చేసావు అని గగన్ అంటే మీ పర్సు కొట్టేశాను కదా, బరువుతో పరిగెత్తలేను కదా, అందుకే అక్కడ పెట్టాను సార్ అని శివ అనడంతో నీకు చాలా తెలివితేటలున్నాయి, రా శివ వెళ్దాం అని గగన్ అంటాడు. శివ బ్యాగ్ తెచ్చుకోవటానికి వెళ్తుంటే అనయ్య ఇంకోసారి ఆలోచించన్నయ్య తీసుకువెళ్లే ముందు అని చెర్రీ అంటే చూడు తమ్ముడు, నువ్వు నాకు అడ్వైజులు ఇచ్చేద్దా ఇంకా ఎదగలేదు, ముందు ఎదుగు అప్పుడు నీ మాట వింటాను అని గగన్ అంటాడు. అలా గగన్ శివన్ తీసుకొని కారులో బయలుదేరి వెళ్తాడు. అమ్మయ్య, పని పూర్తయిపోయింది సక్సెస్ఫుల్గా అని చెర్రీ చాలా సంతోషపడుతూ ఉంటారు. తర్వాత శరత్చంద్ర ఇంటికి వచ్చి అసలు ఆ ఇన్స్పెక్టర్ని చంపింది ఎవరు, నా శోభని చంపింది ఎవరు అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఆ కాఫీ తీసుకొని వచ్చి బావా ఏమైంది బావా అని ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటుంది. నా శోభ షార్ట్ సర్క్యూట్లో చనిపోలేదంట అపూర్వ. ఆ విషయం చెప్పడానికే ఇన్స్పెక్టర్ గెస్ట్ హౌస్కి వచ్చాడు. అక్కడ ఇన్స్పెక్టర్ని ఎవరో చంపేశారు. అసలు నా శోభ మరణ శాసనం రాసింది ఎవరు, ఆ ఇన్స్పెక్టర్ని చంపింది ఎవరు, నా శోభ నా ప్రాణాన్ని నాకు దూరం చేసింది, నా శోభ మరణ శాసనాన్ని రాసింది ఎవరు ఎవరు అంటూ శరత్చంద్ర ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు. బావా బావా అంటూ అపూర్వ ముఖం మీద నీళ్లు చల్లటంతో మెల్లగా శరత్చంద్ర కళ్ళు తెరుస్తాడు. శరత్చంద్రని బెడ్పై కూర్చోపెట్టి బావా నీకేదైనా అయితే నేను ప్రాణాలతో ఉండలేను బావా, నీవు కోమా నుండి బయటికి వచ్చిన తర్వాత అతిగా టెన్షన్ పడితే నీకు ఇలాగే స్పృహ కోల్పోతావు, అంతేకాకుండా పిచ్చివాడివి కూడా అయిపోతావని డాక్టర్లు చెప్పారు కదా బావా, నువ్వు టెన్షన్ పడకూడదు బావా అని అపూర్వ ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది. నా శోభని చంపేసిన తర్వాత అది ఎవరన్నది తెలుసుకోవటానికి నేను ఆలోచించకుండా ఎలా ఉంటాను అపూర్వ, ఎలా ఉంటాను అని శరత్చంద్ర అంటారు. బావా ఎవరైనా మనల్ని మిస్గైడ్ చేయటానికి కూడా ఇలా చేస్తుండొచ్చు కదా అని అపూర్వ అంటుంది. ఏం మాట్లాడుతున్నావు అపూర్వ, నాకేమీ అర్థం కావటం లేదు అని శరత్చంద్ర అంటాడు. ఇప్పుడు శోభన్ చంపేశారన్న నిజం నాకెక్కడ చెప్తారో అనే కదా అతన్ని ఎవరో చంపేశారు అని శరత్చంద్ర అంటే కాదు బావా, పోలీసులు అన్న తర్వాత చాలామంది వాళ్ళకి శత్రువులు ఉంటారు, అతన్ని చంపటానికి కావాలనే ఆయనలా మీతో ఫోన్లో మాట్లాడి మిమ్మల్ని గెస్ట్ హౌస్కి రమ్మని చెప్పి ఉండొచ్చు కదా, ఎందుకంటే మీరు శోభక్క చనిపోయిందని చెప్తేనే కదా గెస్ట్ హౌస్కి వస్తారు, లేకుంటే రారు కదా, అప్పుడు వాళ్ళు ప్లాన్ ప్రకారం మన గెస్ట్ హౌస్లో ఆ ఇన్స్పెక్టర్ని చంపేసి ఉంటారు, అది అతని శత్రువులు అయి ఉంటారు బావా అని అపూర్వ అంటే లేదు అపూర్వ, ఖచ్చితంగా ఆ ఇన్స్పెక్టర్ నాతో మాట్లాడుతున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాడు, అంటే ఏదో బలమైన ఆధారం అతని దగ్గర ఉన్నట్లే కదా, అంటే శోభ మర్డర్కి సంబంధం ఉన్న వాళ్ళే ఖచ్చితంగా ఆ ఇన్స్పెక్టర్ని చంపి ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు అంటున్నది నిజమా లేకుంటే నేను ఊహిస్తున్నది నిజమా అన్నది నేను తెలుసుకోవాలి, ఏది ఏమైనా శోభన్ చంపిన వాళ్ళని నా చేతులతో నేనే చంపేస్తాను అని శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ మాట్లాడుతూ ఉంటాడు. దాంతో అపూర్వ తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత చెర్రీ భూమి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అపూర్వ చాటుగా వింటూ ఉంటుంది. భూమి ఫైనల్గా మీ తమ్ముడు శివ గగన్ అన్నయ్య ఇంట్లో చేరిపోయాడు అని చెప్పడంతో థ్యాంక్ యూ చెర్రీ, ఇంతకీ ఏమని చెప్పావు అని భూమి అడుగుతూ ఉంటుంది. అంటే ఫైనల్గా ఆ బొమ్మ గగన్ గారి ఇంట్లోకి చేరిందనమాట. వీళ్ళిద్దరూ ఇంత కూల్గా మాట్లాడుకుంటున్నారంటే ఆ బొమ్మలో ఉన్న వీడియో రికార్డింగ్ గురించి వీళ్లకు తెలీదనమాట. వీళ్లకు తెలిసే లోపలే ఆ వీడియోని నేను చేజిక్కించుకోవాలి అని అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది.
తన కథ తనకే చెప్పి పెట్టేశాను. ఎంతైనా నేను జీనియస్ కదా అని చెర్రీ అంటే, అవును నువ్వు చాలా జీనియస్ అని భూమి అంటుంది. అవునులే నువ్వు మళ్ళీ వేరే చెప్పక్కర్లేదులే, ఎనీవే పనైతే పూర్తయిపోయింది అని చెర్రీ వెళ్తూ ఉంటే, ఆగు చెర్రీ, నువ్వు జీనియస్వే కాదు, నువ్వు చాలా మంచివాడివి కూడాను. నీ గురించి ఆలోచించకుండా పక్క వాళ్ళ గురించి, పక్క వాళ్లకు మంచి చేయటం గురించి ఆలోచిస్తూ ఉంటావు. నన్ను మీ అన్నయ్య ఇంట్లో పెట్టావు. ఇప్పుడు నా తమ్ముడు శివాని కూడా పెట్టావు. థ్యాంక్ యూ సో మచ్ అని భూమి ఏడుస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది. నాలాంటి వాళ్ళు లవర్స్‌ని కలిపామని అనుకుంటూ ఉంటారు. అది నిజం కాదు భూమి. ఆ విధాత ఉన్నాడే, ఇక్కడున్న వాళ్ళని కలపడానికి ఒక బ్రిడ్జి ఏర్పాటు చేస్తారు. ఆ వారధిని నేనే. అలాగే మీ తమ్ముడిని కూడా అక్కడికి చేర్చటానికి నేను వారధినయ్యాను. ఇప్పుడు నువ్వు నన్ను అమాయకుడివి అన్నావే, అది మాత్రం నన్ను బాగా హర్ట్ చేసింది. దీనికి మాత్రం రుణాలు, గిణాలు అంటూ పెద్ద పెద్ద పేర్లు అస్సలు పెట్టకు భూమి. నువ్వు నన్ను హర్ట్ చేసావు కదా, అదే అమాయకుడు అని. నేను చాలా జీనియస్, నన్ను జీనియస్ అని చెప్పు. నేను అమాయకుడిని కాదని చెప్పు. అందుకు మాత్రం నువ్వు సారీ చెప్పు అని చెర్రీ అనడంతో, సారీ అని భూమి అంటుంది. సరే భూమి, వస్తాను అంటూ చెర్రీ లోపలికి వెళ్తాడు. ఎలాగైనా సరే ఆ బొమ్మని దక్కించుకొని తీరుతాను అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది. తర్వాత గగన్ ఇంటికి తీసుకొచ్చి, శివ ఇదే మన ఇండ్లు, కార్ దిగు అని గగన్ చెప్పగానే, అలాగే సార్ అంటూ శివ బ్యాగు బొమ్మ పట్టుకొని కిందికి దిగగానే ఒక్కసారిగా గగన్ శివ చేతిలో ఉన్న ఆ టెడ్డీ బేర్ని చూసి చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక చిన్నప్పుడు జరిగిన సంఘటన మొత్తం కూడా ఆ బొమ్మలో పాప రౌడీలు వెంట పడినప్పుడు పాప కనపడకుండా ఆకుని అడ్డు పెట్టడం మొత్తం కూడా గుర్తు చేసుకుంటాడు. శివ, ఈ బొమ్మ నీకు ఎక్కడిది అని గగన్ అడగటంతో, మా అక్కది సార్ అని, అదే అదే మా చెల్లిది సార్ అని శివ చెప్తాడు. మరి ఇందాక నీతో ఈ బొమ్మని చూడలేదే అని గగన్ అంటే, అంటే సార్ మీ పర్సు కొట్టేస్తున్నప్పుడు ఈ బొమ్మని పక్కన పెట్టాను. మీరు కారు ఎక్కమన్నప్పుడు తీసి వెనక సీట్లో పెట్టినాను సార్ అని శివ చెప్తాడు. ఏమైంది సార్? ఈ బొమ్మను చూడగానే మీరు చాలా ఎమోషనల్ అవుతున్నట్లున్నారే అని శివ అంటే, ఏమీ లేదులే పద లోపలికి వెళ్దాం అని గగన్ అంటాడు. శివని లోపలికి తీసుకొచ్చి, అమ్మ ఈ రోజుటి నుంచి శివ మన ఇంట్లోనే ఉంటాడు అని గగన్ చెప్పటంతో, ఎందుకు ఉంటాడో చెప్తావా గగన్ వివరంగా అని శారద అంటుంది. అప్పుడు శివ చెప్పిన స్టోరీని మొత్తం కూడా గగన్ చెప్తాడు. అందుకే శివకి ఎవరూ లేరమ్మా, నాకు నువ్వు చెల్లెన్న ఉన్నారు కదా, మనకదేనమ్మా, అందుకే శివని ఇక్కడే పెట్టి చదివిద్దాం అనుకుంటున్నాను అని గగన్ చెప్పటంతో, అప్పుడే పూరి, నాకు ఇష్టం లేదన్నయ్య, నువ్వు శివని ఈ ఇంట్లో పెట్టడానికి వీల్లేదు అని అరుస్తూ ఉంటుంది. ఏంటి పూరి, శివ ఈ ఇంట్లో వద్దని చెప్పటానికి నీ దగ్గర ఒక్క రీజన్ చెప్పు, అది నాకు కన్విన్సిబుల్గా అనిపిస్తే నేను శివని బయట హాస్టల్లో పెట్టి చదివిస్తాను అని గగన్ అంటే, అసలు నువ్వు ఇతనికి షెల్టర్ ఇవ్వటమే నాకు నచ్చలేదు. ఒక రీజన్ అడిగావు కదా, భూమికి షెల్టర్ ఇచ్చావు కదా, అప్పుడు భూమి మన గుండెలపై తన్ని వెళ్ళిపోయింది. ఆ ఒక్క రీజన్ సరిపోదా శివను వద్దని చెప్పటానికని పూర్ణి అంటుంది. చూడు పూరి, మన చేతికున్న 5 వేళ్ళే ఒకలా ఉండవు, అందరూ ఒకేలా ఉంటారనుకుంటే ఎలా? చూడు శివ మాత్రం ఇక్కడే ఉంటాడు, నువ్వు ఇంకేమీ మాట్లాడకు, నువ్వు అర్థం చేసుకోవాలి అని నువ్వు ఇలా మాట్లాడినందుకు శివకి సారీ చెప్పు అని గగన్ అంటే, లేదన్నయ్య పోషించటమే ఎక్కువ, మళ్ళీ సారీ చెప్పాలా, నేను చెప్పనంటూ పూరి లోపలికి వెళ్తుంది. శివ, నువ్వు పూరి మాటల్ని అసలు ఏమీ పట్టించుకోవద్దు, తన కోపం తాటాకు చప్పుళ్ళ లాంటిది అని గగన్ అంటే, అలాగే సార్, కానీ నేను ఒక విషయం అడుగుతాను, మీరేమీ అనుకోరు కదా అని శివ అంటే, ఏంటో చెప్పమని గగన్ అంటాడు. అంటే మీ చెల్లెలి ముఖం చపాతీలాగా ఉంది, మీరేమో పూరి అని పిలుస్తున్నారేంటి అని శివ అంటే, ఓ తన పేరు పూర్ణిమ, మేము ముద్దుగా పూరి అని పిలుచుకుంటాంలే, నువ్వు లోపలికి వెళ్ళు శివ అని, అమ్మ తనకి బాగా ఆకలిగా ఉంది, ముందు ఏదైనా తినటానికి పెట్టని గగన్ అంటాడు. ఇక రానున్న ఎపిసోడ్లో, చూడు శివ, ఈ బొమ్మని నాకు ఇస్తావా, నా గదిలో పెట్టుకుంటాను అని గగన్ అడగటంతో, అలాగే సార్ తీసుకోండి సార్ అని శివ ఇస్తాడు. మరి గగన్కి భూమియే సిరిమువ్వ అన్న నిజం ఎప్పుడు తెలుస్తుందన్నది రానున్న ఎపిసోడ్లలో తెలుసుకుందాం.